అందరికీ ప్రైజ్లాడండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ట్రైనీ డాక్టర్ గురించి నేను ముందు వీడియోలో కూడా మీకు తెలియజేశాను. ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ కుటుంబం కోసం మరి మనం అందరం కూడా ప్రార్థన చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. మరి అత్యంత ముఖ్యంగా ఎన్నో విషయాలు మరి హృదయాన్ని కలిచివేసేటటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన బిడ్డలు ఫర్దర్‌గా రేపు అనేకమైనటువంటి గొప్ప గొప్ప చదువులు చదవడానికి మన యవ్వన బిడ్డలందరూ కూడా మరి ఆశ కలిగి ఎన్నో రకాలుగా మనం కష్టపడి మన చిన్ననాటి నుంచి కూడా మనం స్కూల్‌కి పంపించే దగ్గర నుంచి ఆడపిల్లల్ని మనం ఎంత భద్రతగా, ఎంత జాగ్రత్తగా వారికి లంచ్ బాక్స్ ఏర్పాటు చేసే దగ్గర నుంచి కూడా వారి మామూలుగా వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు దగ్గర నుంచి, వారు ధరించే దుస్తుల దగ్గర నుంచి వారు ప్రతిదీ కూడా మనం ఎంతో జాగ్రత్తగా, ఎంతో అపురూపంగా వాళ్ళని పెంచుకుంటామండి. చిన్ననాటి నుంచి కూడా వారిని ప్రతి క్లాస్‌లో కూడా వారిని ఆ టీచర్స్ దగ్గర నుంచి 10th క్లాసు, ఇంటర్మీడియేట్ వారు పీజీలకు వచ్చే వరకు కూడా మనం ఎంతో జాగ్రత్తగా వాళ్ళని పెంచుతాం. మరి ఇట్లా చాలా దూర ప్రాంతాలు వెళ్ళి బిడ్డలు చదువుకోవాలంటే, ధైర్యంగా వాళ్ళు ముందుకు నడవాలంటే మరి భారతదేశంలో ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. ఎందుకంటే రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడాలి. అది దేవుడు మాత్రమే చేయగలడు. ఎందుకంటే యొక్క భయంకరమైనటువంటి హృదయాలు, అదే మన హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయాలలో మార్పు రావాలండి. అది ఎవరైనా సరే, అది పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ప్రతి ఒక్కరిలో మెత్తనైన హృదయము రావాలి. ఈ ట్రైనీ డాక్టర్ అయితే ఆమె ఎంత కష్టపడి చదువుకొని ఉంటుందండి. డైరీలో రాసుకుందంట. ఆ నైట్ వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడి డిన్నర్ అయిపోయిన తర్వాత డైరీలో రాసుకుందంట, నేను ఒక మంచి డాక్టర్ని, వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టాలి, నేను పబ్లిక్కి ఫ్రీగా సర్వీస్ చేయాలి అని ఎంతో ఆశగా రాసుకుందంట. ఆమె రాసే ఆ యొక్క డిస్క్రిప్షన్ కూడా, అంటే ఆ మందులు రాస్తారు కదండి, మందుల చీటీ మీద రాస్తారు కూడా, ఆ అక్షరాలు కూడా ఎంతో ముత్యాల్లాగా ఉంటాయంట. అంత మంచి డాక్టర్ని మనం ఈరోజు భారతదేశం కోల్పోయింది. మరి ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి. అత్యంత ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు ఓదార్పు రావాలని మనం అందరం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభువు నామములో మనవి చేస్తూ, ఈరోజు మరి ఈ వీడియో చూసిన మీరందరూ కూడా అనేక మందికి తెలియచేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.